రైట్ బ్రో, అందరికీ నమస్తే. ఈ మధ్యలో మనం చూస్తా ఉన్నాం, చాలా మంది ఇన్‌స్టాలో గావచ్చు, యూట్యూబ్‌లో గావచ్చు, కొంచెం మోటివేషన్ చేస్తా ఉంటారు మనల్ని. ఎలాగంటే భయ్యా నీ లైఫ్‌లో నువ్వు సక్సెస్ అవ్వాలంటే కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేయాలి, కంటిన్యూ‌గా వర్క్ చేయాలి, గివ్ అప్ ఇవ్వొద్దు. ఎంతైనా గానీ నీ డ్రీమ్‌ని అచీవ్ చేసేంత వరకు నువ్వు దాన్ని వదలొద్దు అని చెప్పి అంటా ఉంటారు. భయ్యా నువ్వు ఎంత కష్టపడ్డా, ఎంత కన్సిస్టెన్సీ‌గా వర్క్ చేసినా పర్ఫెక్ట్ ప్లాట్‌ఫార్మ్ నీ దగ్గర లేనప్పుడు నువ్వు ఎంత కష్టపడ్డా ఆ కష్టం అంతా ఏట్ల చింతపండు పిసికినట్టే అది అక్కడే మిగిలిపోతది తప్ప నువ్వు లైఫ్‌లో గ్రోత్ అవ్వలేవు. ఎందుకంటే రియాలిటీ నీకు చూపించనా? రియాలిటీగా చెప్తాను, ఇది విను. ఫర్ ఎగ్జాంపుల్, నువ్వు పక్కింట్లో ఉండే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే ఏం చేస్తావు? నడుచుకుంటూ వెళ్తావు కదా. అదే నువ్వు పక్క ఊర్లో ఉండే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే బైక్ తీసుకుని వెళ్తాం. బట్ అదే పక్క రాష్ట్రంలో ఉండే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే కార్ తీసుకున్నా లేకపోతే బస్సులో వెళ్ళాల్సి వస్తుంది. బట్ అదే పక్క దేశంలో ఉండే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే, అమెరికాలో ఉండే మీ ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళాలంటే ఎలా వెళ్తావు? ఆటోమేటిక్ గా ఫ్లైట్ బుక్ చేసుకుని ఫ్లైట్ లో వెళ్లాల్సిందే. అంటే మరి నువ్వు ఇంత ఇంత స్మార్ట్ కదా, ఇంత ఇంటెలిజెంట్ కదా, అంటే నీ డిస్టెన్స్ ని, నీ డెస్టినేషన్ కి తగ్గట్టు నువ్వు వెహికల్ ని చేంజ్ చేస్తున్నావు, అవునా కదా? అదే నువ్వు అమెరికాలో ఉండే మీ మీ ఫ్రెండ్ దగ్గరికి సైకిల్ వేసుకుని ఎందుకు పోవడంలా, ఎందుకు బైక్ వేసుకోవడం పోవడంలా? భయ నువ్వు కంపారబుల్ గా ఆలోచించు. నీ లైఫ్ లో నీ డ్రీమ్ ఎంత పెద్దదవుతే నిన్ను ఆ డ్రీమ్ దగ్గరికి తీసుకెళ్లే నీ జాబ్ కావచ్చు, నువ్వు చేసే బిజినెస్ కావచ్చు, దాన్ని తీసుకెళ్లగలిగేది అయి ఉండాలి, అవునా కదా? ఇప్పుడు ఫర్ ఎగ్జాంపుల్, నీ ఫ్యామిలీలో నీ చుట్టుపక్కల రిలేటివ్స్ అందరు కూడా ఆల్రెడీ జాబ్ చేశారు. బట్ చెప్పండి, వాళ్ళ జాబ్ లో వాళ్ళు అనుకున్న డ్రీమ్ ని వాళ్ళు